హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు జీపీఎస్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో స్క్రీనింగ్ కమిటీ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క నియామకాలు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చేసింది. సో వితిన్ 1 వీక్లో వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకు ఆల్రెడీ జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించి అక్టోబర్ 10వ తారీఖు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించి మనకు డిసెంబర్లో రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి చాలామంది కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో డిఫరెంట్ రీజన్స్ తోటి ఆ కోర్టు యొక్క విషయాలన్నీ జరిగిన తర్వాత మనకు ఫిబ్రవరి మిడిల్లో మనకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మనకు హైకోర్టు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఆ 14 క్వశ్చన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే స్క్రీనింగ్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి మిస్టేక్స్ అయితే లేవని కూడా హైకోర్టు విన్నవించడం జరిగింది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలని అంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ నుంచి దీన్ని మినహాయించాలని ఎలక్షన్ కమిషన్ పంపిస్తే వాళ్ళు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ రావాలి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలని కోరడం జరిగింది. సో మనకి ఎంపీ ఎలక్షన్ సంబంధించి అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క ఎలక్షన్స్ అన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. దాదాపుగా 9,335 పోస్టులకు సంబంధించినటువంటి ఒక భారీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క పర్మిషన్ కావాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరగానే వాళ్ళు ఎమ్మటే మా యొక్క స్క్రీనింగ్ కమిటీ నివేదికను చూసిన తర్వాత వాళ్ళు ఓకే మేము పర్మిషన్ ఇస్తున్నాం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంపిక సంబంధించి హైకోర్టు ఆమోదాన్ని తెలిపింది కాబట్టి అయితే ఎన్నికల నిబంధన రాష్ట్రంలో అమల్లో ఉండడం వలన ఈ పోస్టులకు ఎన్నికల సంఘం అనుమతి అవసరమైంది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా సీఈఓకి ఈ యొక్క లెటర్ని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరడం జరిగింది. ఎంపిక అంశాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించాక ప్రభుత్వం నియామకాల ప్రక్రియను చేపట్టుకోవచ్చని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు సీఈఓ కార్యాలయ వర్గాలు వెల్లడించడం జరిగింది. సో సంబంధిత దసరం సీఈఓ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరాల్సి ఉంది. సో వాళ్ళ పర్మిషన్ అయితే ఇచ్చినట్లు మనకు ఒక చిన్న ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ప్రూఫ్ ఆఫ్ లెటర్ అనేది వస్తుంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే జీపీఎస్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ అయితే ఇచ్చేసింది. త్వరలోనే పంచాయతీరాజ్ శాఖకు ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని రెడీగా కలుద్దాం. అప్పటివరకు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.